ఒక ఎస్టీ షెడ్యూల్ ట్రైబర్గా ఉండి చదువుకొని ఉద్యోగం చేయాల్సిన ఆమె సర్పంచ్ అయితే ఇది పేరు వస్తుంది. జీవితాంతం మా తాత ముత్తాతలు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. నా తరం అంతా కూడా గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పి ఊరు బాగా అయితే అనుకున్నది పాపం. మరి ఆమె ఆవేదన అంతా చెప్పింది. మీరు చేసే ప్రతి పోరాటంలో ఎక్కడ అరెస్ట్ అయినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెంటనే యాదయ్య ఫోను మా నాగయ్య ఫోను తర్వాత నేను అధికారులతో మాట్లాడి ఇడిపించడము ఎంతో చేస్తూ వస్తాను. స్టార్టింగ్ నుంచి కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ సమస్యల మీద నేను గవర్నమెంట్లో ఉండి కూడా నేను కొట్లాడినా, మీ సమస్యలు నా చాదినంత వరకు సాయం చేసిన అన్ని రకాలుగా కూడా. మరి ఈరోజు 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నామో రాజకీయం అంటారు. నేను ఒక మాజీ మంత్రిగానే కాకుండా ప్రజాప్రతినిధుల ఫోరం నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను. ఒక తెలంగాణ ఉద్యమకారుని కూడా నేను మాట్లాడుతున్నాను. ఎంతోమంది డిగ్రీ పీజీ చదివిన వాళ్ళు కూడా సర్పంచ్ కావాలని చెప్పి ఊరిపోయి సేవ చేద్దామని చెప్పి ఊరిపోయి సర్పంచ్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అధికారులు ఎంతోమంది ఉన్నారు. మరి ఈరోజు ఏమైపోయిందంటే నిజంగా సర్పంచ్ నిలబడాలంటే వద్దు సర్పంచ్ అనే స్థాయికి వెళ్ళింది. నేను అధికారిగా పనిచేసినప్పుడు, కమిషనర్గా పనిచేసినప్పుడు వెనకటికి పెన్షన్లు ఇస్తుంది. ఒక మున్సిపాలిటీకి 2000 పెన్షన్లు అలా పంచుకోండి అంటే వార్డు వైద్యులు వస్తే వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చేటోళ్ళు పెన్షన్లు, వాళ్ళ వ్యక్తులకే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇల్లు వచ్చినా కూడా వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. మేము చూసింటే ఇల్లు చాలా అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు సర్పంచ్లలో. మేము ఏనాడైనా ఆ రోజు పెన్షన్లు వస్తే అర్హులైన అందరికీ ఏంటి అన్నాం, కానీ కొన్ని ఇచ్చి ఇందనే వంచండి అని చెప్పలే. కళ్యాణ లక్ష్మి అందరికి ఇవ్వండి అని చెప్పినాం. ఏదొచ్చినా ఏ లబ్ధి పొందినా కూడా రైతు బంధు రైతుకి ఏది ఉన్నా కూడా అర్హులైన పేదలు అందరికీ ఏంటి అన్నాం. గ్రామాలలో ఎప్పుడు కూడా కరెంట్ కట్ అవుతుంది, స్ట్రీట్ లైట్స్ కట్ అవుతుంది. ఊర్లో గ్రామ పంచాయతీ వర్కర్లు ధర్నాలు చేస్తుంది. మున్సిపాలిటీలో అదే పరిస్థితి ఉంది, జీతాల గురించి ధర్నాలు చేస్తుంది. కరెంటు వచ్చి స్ట్రీట్ లైట్ కట్ చేస్తుంది. అట్లాంటి వ్యవస్థ ఉండొద్దని చెప్పి నా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 ట్రాక్టర్లు ఉండే. కొత్తకోట, జడ్చర్ల, కౌరంపేట, కల్వకుర్తి, వనపర్తి. మిగతా దగ్గర లేవు. ఎద్దుల బండ్ల మీద లేకపోతే మోస్తుంది. అట్లాంటిది 2100 ట్రాక్టర్లు శానిటేషన్, వాటర్ కొట్టడానికి వాటర్ ట్రాక్టర్లు, శానిటేషన్ ట్రాక్టర్లు, లైట్లు, ప్రకృతి వనాలు, నర్సరీలు, గ్రామానికి ఒక నర్సరీ, మరుగుదొడ్లు, ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి. ప్రతి ఊర్లో ఉదయం లేచి చూస్తే ఊరి బయటికి అందరు లైన్ కడుతుంది, జమ్మ పట్టుకొని వస్తుంది. ఆడపిల్లల వైద్యులు కూడా మగవాళ్ళు పోతే తిడుతుంది, సిగ్గు లేదు అట్లా ఆడపిల్లలు పోతారు, మీ మగపిల్లలు ఎట్లా ఉండరా అంటుంది. బయట స్నానాలు చేయడానికి ఏ ఊర్లో చూసినా కానీ సీరియల్ కడుతుంది, పాత సీరియల్ కట్టుకొని ఉంటుండే ప్రతి ఇంటి దగ్గర. అవన్నీ మారిపోయినాయి. ఇలా నేను చూస్తే చాలామంది సర్పంచ్లు కూడా అరే కానీ చేస్తారంటే వదిలిపెట్టి దగ్గర డబ్బులు ఇవ్వదంటే అప్పులు తెచ్చి చేసేది. ఎందుకంటే అన్న వాడు చేసి నేనే చేసిన అంటాడు, నన్ను హేళన చేస్తాడన్న, నేనే రోడ్ వేసిన అంటాడు, నీ శాంక్షన్ చేసిందంతా పోతుంది, నేను కట్టుకొని 20 లక్షలు తెచ్చుకున్నంతా పోతుంది. ఆయన చేసి నేనే చేసిన రోడ్ అంటాడన్నా, నేనే చేస్తానని అప్పులు తెచ్చి చేసుకున్నాడు. మరి ఇలా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాలు మారుతుంటే ఏ ప్రభుత్వం కంటిన్యూ ఉండదు, ప్రపంచంలోనే ఉండదు. ప్రజలు మారుస్తుంటారు అన్నమాట, ఎంత చేసినా మారుస్తుంటారు. అలాంటప్పుడు మీ మీద ఎందుకు కచ్చా? అలాంటప్పుడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 5-6 వేల కోట్లు ఇమ్మేడికి ఇచ్చారు. మేము మా ప్రభుత్వంలో వేసిన పనులే కదా, మా జిల్లాలో కూడా వేసిండు. ఇప్పుడు పోయినప్పుడు కూడా ఆయనే మొన్న సీఎం గారి కాన్స్టిట్యూన్సీలో కూడా ఆయన ఇప్పుడు చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో వేసిండు, ఈ ప్రభుత్వం. మరి ఆయనకు మా ప్రభుత్వంలో వేసిన బిల్లులు ఎట్లా ఇచ్చిండు? మరి పొంగులేటికి ఒక లెక్క, సర్పంచులకు ఒక లెక్కనా? మేము రైతు బంధు కింద 10,000 కోట్లు జమ చేసినాం. ఇది వేద్దామంటే ఎలక్షన్ కాంపెయిన్ చేస్తే ఆగిపోయినాయి ఆ పైసలు. తర్వాత వేద్దాం అనుకున్నాం. మరి ఆ తర్వాత ఆగిన పైసలు ఎక్కడ పోయినాయి? 10,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఏ కాంట్రాక్టర్ తీసుకున్నాడు? 5 మందికి 4 కలిసి ఇచ్చేసారు. ఇవాళ అన్నీ ఎందుకు వస్తలేవు బిల్లు అంటే పోతున్నాయి, అన్ని వర్క్లకు అన్నీ పోతున్నాయి, పెద్ద పెద్ద వర్క్లకు అన్నీ కూడా. అక్కడ పైపులు వేసిండ్రు, మహబూబ్నగర్ జిల్లా పనే స్టార్ట్ కాలేదు, 100 కోట్ల బిల్లు పెట్టిందంట. అసలు విచిత్రంగా ఉంది అన్నమాట. మరి మీ పైసలు మా పైసలు, మా సర్పంచుల పైసలు కావా?
చాలామంది బంగారం కూడబెట్టిండ్రు, భూములు కూడబెట్టిండ్రు. 70% సర్పంచులు అందరూ కూడా సర్పంచ్ అయి ఉన్నది కొట్టుకున్నారు. బిల్లు ఇస్తామని చెప్తున్నారు, కానీ ఏదో ఒక సాకు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీకు బిల్లులు ఇస్తే మీరు పైసలు ఇయ్యరు. మరి పైసలు ఇచ్చేటోళ్ళు కావాలి. మీరన్నా అందరు కలిసి మరి ఎంతైతే లెక్క వేసుకొని పోయన్నా అడ్వాన్స్గానే ఇవ్వండి. ఇంకేదన్నా అక్కడక్కడ మిగిలిపోయిందంటే అమ్మైనా సరే ఎంతైతే మరి 1000 కోట్లు అంటే పర్సెంటేజ్ ఎంతనో ముందే తీసుకుపోయినా ఇవ్వండి. మధ్యలో జమానత్ మా పృథ్వీ పైన పెట్టండి. లేదంటే మళ్ళీ ఇవ్వలేదంటారు, ఇవ్వలేండి మళ్ళీ అంటాడు వాయి అని చెప్పి భయపడన్నా జమానత్ పెట్టానా ఇటు ఉండాలని పెట్టినా సరే ఇవ్వండి. వీళ్ళు ఇచ్చినట్టే మళ్ళీ మీరు ఇచ్చింది ఇవ్వగానే యాడిచ్చిరా అని అంటారు. మళ్ళీ ఎప్పుడు ఇచ్చిరని కనుక మరి ఏం చేస్తారో అడిగితేనన్నా వీళ్ళు తెచ్చిస్తారు. పోనీ వాళ్ళకు ఒక లెక్క వీళ్ళకు ఒక లెక్క అంటే ఎట్లా? ఇలా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా చేస్తే కాదు. అధికారం ఎవరి చేతులు పర్మనెంట్గా ఉండదు. మీరు చేసిండే మళ్ళీ ఇంకోరు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ మీద పగలు సర్పంచ్ మీద పగలు వీళ్ళ మీద కోపం పెట్టుకోకొని యాక్చువల్గా కోపం అదో సాకు. మీకు ఇస్తే పైసలు రావు కదా ఎట్లా అని చెప్పి మీ మీద సాకుతోనే అదొకటి చూపించి మీకు ఇస్తున్నాడు తప్ప అది కాదు లెక్క. పర్సెంటేజ్ లెక్క ఒరిజినల్ కావాల్సిందంటే పర్సెంటేజ్ లెక్క. మా కాన్స్టిట్యున్సీలోనే మా పార్టీ ఆయనే సింగిల్లో చైర్మన్ ఉండే, మా రాజేశ్వర రెడ్డి అని చెప్పి సింగిల్లో చైర్మన్. ఆయన బిల్లు ఇట్లా పోయిండు, 2 రోజులు తీసుకొచ్చిండు. వచ్చి అయిపోయింది అని నవ్వుతున్నాడు. ఎట్లా అయిపోయింది? ఏదో ఇచ్చేసి తీసుకొచ్చిన అన్నాడు. రానికి చెప్తున్నా, మీడియా ముందర చెప్తున్నా. ఇమ్మీడియట్గా ఇచ్చిన ఆడ సెక్రటరియట్లో రెడీగా ఉన్నారు. ఆడ సెక్రటరియట్లో మధ్యవర్తులు చాలామంది ఉన్నారు. ఆయనకి ఇచ్చిన తీసుకొని వచ్చేసిన అంత అయిపోయింది అన్నాడు. ఈజీగా అయిపోయింది అన్నాడు. ఇది చెప్పిన తర్వాత ఇంకో జెడ్పీటీసీ చేసిండు, పక్క మండలం పక్క కాన్స్టిట్యూన్సీ. ఆ జెడ్పీటీసీ చెప్పినంట, అరే బాబు మరి నాది కూడా చూడు నీ ద్వారానే పోదామని చెప్తే ఆయన కూడా అయిపోయిందంట. రియల్ చెప్తున్నా. ఆ తర్వాత ఈయన సబ్ కాంట్రాక్ట్ చేస్తారు, పెద్ద కాంట్రాక్టర్ విజయమోహన్ రెడ్డి అని చెప్పి పెద్ద కాంట్రాక్టర్. ఆయన చాలా నిజాయితీపరుడు, మంచి వర్క్ చేస్తాడు. ఆయన నీట్గా రోడ్డు కూడా క్వాలిటీగా చేస్తాడు అన్నమాట. క్వాలిటీ కంట్రీ ఆయన మీద అసెంబ్లీ కూడా మాట్లాడిన. అరే నేను మరి ఇంత తెచ్చుకోలేను భయ్ ఎట్లా చేయాలని అడిగిందంట. ఆయన ఎట్లా చేసేది ఏం లేదా, నేను తెచ్చుకుంటేనే గత అవుతుంది, నువ్వు ఓకే అంటే తెస్తా అని. మరి ఆయన కూడా ఏం చేసిండు, ఆయన బిల్లు వచ్చేసిందంట. అట్లా మీరందరు కలిసి మొత్తం మీద ఎన్ని కోట్లు అయిపోదో లెక్క వేసుకొని అది ఏమన్నా అప్పన చేయండి, కోయటండి రండి, లేకపోతే ఏదైనా చేయండి. అప్పుడు కాదు వస్తే. కానీ మేము ధర్నాలు చేసినా సచ్చినా వచ్చేటోళ్ళు రోజుకు సర్పంచ్ చచ్చిపోతారు గుండెవల్లి. ఇక మొత్తం అందరూ రోజుకు దగ్గర అయ్యేటట్లయితుంది. కనుక ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ మీటింగ్ ఉన్నా కూడా అరెస్టులు. నేను చెప్పిన అరే బాబు నువ్వు ఆ ధర్నాలు పిల్లలు నాకు పర్మిషన్ తీసుకొని పెట్టుకో అని చెప్పిన మా యాదవ్ గారికి. నువ్వు పుట్టిన సెక్రటరీ పుట్టాడు లేదా దాన్ని మనం మెరుపుతాడు అని పెడితే మా మనలో పోలీసులు వాళ్ళకి లేనిపోయిన తిప్పలు అవుతుంది. నువ్వు ఏం చేస్తున్నారో మాకు ఇన్ఫర్మేషన్ వస్తలేదు అని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేస్తారు. నువ్వు చెప్పి ఓకే మేము ధర్నా అన్నం పెట్టినాం చేసినాం తిన్నా 10,000 మంది అన్నాం 10,000 కన్నా ఇంకెక్కువ తెచ్చినాం. కానీ ఇవాళ మీరు చెప్పండి ఈ ధర్నా అని చెప్పి పర్మిషన్ తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేయండి అంతే తప్ప సడన్గా చేస్తే లేని పని ఇబ్బంది పెడతారని చెప్పినాం. పర్మిషన్ తీసుకున్నాడు. మరి తీసుకోకుండా అవే అరెస్టులు, తీసుకున్నా కూడా అవే అరెస్టులు. ఇవాళ దాదాపు 3-4 మంది రావాలి. ఎక్కడోళ్ళు అక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లా ఆపేసారు, రాలేదు. అయినా తప్పించుకొని మొత్తం మీద వరకు వచ్చిర్రు, చేసిండ్రు. మరి నిరంతరం మనం అడగాల్సిందే. మేము సపోర్ట్ చేస్తాం. అసెంబ్లీ కూడా మాట్లాడిపించినాం, పత్రికా కూడా మాట్లాడిపించినాం. మీకు అన్ని రకాలుగా మా పార్టీ తరఫున మేము మాట్లాడించాం. రేపు అసెంబ్లీ స్టార్ట్ అయితే కూడా అక్కడ మాట్లాడిపిస్తాం. లేదు మీరు ఇంకే రకమైనటువంటి కార్యక్రమం చేపట్టినా కూడా చివరికి లాస్ట్కి ఏమైనా చేసి లాస్ట్కి చేయండి తాడోపడి తెలుసుకోవడానికి. ఆ దానిలో కూడా మీతో పాటు నేను సర్పంచ్ సంఘాలకు మీకు సంఘీభావంగా మీతో పాటు నేను కూడా పాల్పంచడానికి కూడా సిద్ధం. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు వీళ్ళ గోడు వినండి, రిపోర్ట్ తెప్పించుకోండి. ఒక్క రోజులో వీళ్ళు ఖతమైపోతుంది. వీళ్ళంతా కూడా 600 కోట్లు పెద్ద లెక్క కాదు, 1-2 రోజుల ఇన్కమ్ కాదు వచ్చేది గవర్నమెంట్ జమ అయ్యేదానిలో. 1 రోజు కాదు, ఇమ్మీడియట్గా మీరు విలువలు ఇచ్చేస్తే పంచాయతీ పోతుంది. లేకపోతే
రేపు సర్పంచ్ ఎలక్షన్లల్లో వీళ్ళే తిరుగుతారు మొత్తం. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లల్లో వీళ్ళే మొత్తం కార్లు వేసుకొని తిరుగుతారు. కనుక రేపు భవిష్యత్తులో ఇప్పటికే ఏ ఒక్క హామీ నెరవేరలేదు కానీ అన్నీ అయినామని చెప్తున్నారు. బుకాయించడం, ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ కేసు పెట్టడం, దబాయించడం, భయపెట్టేయడం, ఇది తప్ప ఏం నడుస్తలేదు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇక నడిస్తే గిడిస్తే ఇంక 3 ఏళ్ళు నడుస్తుంది. తర్వాత మళ్ళీ నడిచేది ఈ సర్పంచ్ నడుస్తుంది. వీళ్ళదే మళ్ళీ నడుస్తుంది. కనుక అలాంటి కార్యక్రమాలు చేయకుండా వీళ్ళకు చెల్లించాలని చెప్పి మీ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మీరు అధైర్యపడొద్దండి. ఖచ్చితంగా నిజంగా పూర్తిగా ఆర్థికంగా ఇంకా అనేక ఇబ్బందులు, అంటే ఆరోగ్యపరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టి తీసుకొస్తే ఆ సర్పంచులకు మా వంతు సహాయ సహకారాలు అందించి ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి నా ప్రయత్నం చేస్తా. మిగతా అంటే మరి నా చేత కాదు అంత పెద్ద ఎత్తున చేయడానికి. మిగతా కొట్లాడదు తప్ప వేరే చేయలేదు. కనుక మీరు అధైర్యపడకుండా చేయాలి. ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు అందరు రావాలి. ఏదైనా పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు వస్తారు, గుంపులు తీసుకొచ్చుకుంటారు, ఫిక్స్లు పెడతారు, అని ఫోటోలు దిగుతారు. మీ సమస్య గురించి మీరు అనుకుంటే ఎంతసేపు చెప్పు. మీరు అనుకుంటే ఎంతన్నా చేయగలుగుతారు. మొన్న మేము మా యాదవ్ గారు మా ఎమ్మడే ఉన్నాడు, ప్రజాప్రతినిధుల ఫోరం అని పెట్టి కొద్ది రోజులు అయింది, సంవత్సరం కూడా రాలే, పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏం చేయలేదు. నేను చెప్పిన ప్రెస్ ద్వారానే చెప్పినాం, మీడియా ద్వారానే నేను అప్పీల్ చేసిన. సర్పంచ్ల సంఘం ఉంది, ఎంపీడీల సంఘం ఉంది, జడ్పీడీల సంఘం ఉంది, ఎంపీపీల సంఘం ఉంది, జిల్లా పరిషత్ చైర్మన్ల ఫోరం అందరం ఆ రోజు భూమన్న గారు కూడా వచ్చినాం. అన్న ఆరోగ్యం బలం రాలేదు, ఆయన కూడా రాలే. అందరం కూడా సోమాజీ ప్రెస్ క్లబ్ నుంచి పిలిపించిన. నేను నా మీద నమ్మి రాండి, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపైన మనం కొట్లాడదాం. ఓసీలో ఎవరైతే మీరు మద్దతు తెలపండి. సామాజిక న్యాయం లేకపోతే మెత్తడికి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎమ్మెల్యేలు మీరే సర్పంచ్ మీద గొడవలు అవుతాయి. ఇలా 42% రావాలంటే చాలామంది ఓసీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. కరెక్ట్గా మీరు చేయండి. పత్రిక ద్వారానే నేను పిలిచిన. ఎంతమంది వచ్చిందో మరి ఇంతమంది వచ్చిన ఆ రోజు చూసిరు. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అట్లే మేము అంతమంది అనుకోలే. మ్యాక్సిమం వస్తే ఇస్తే 5,000 మంది అనుకున్నాం. కానీ 12,000 మందికి ఇలా భోజనాలు అనిపించినాం. 18 క్వింటాలు. పోలీసులు అందరూ వచ్చి ఏదైనా మొత్తం ఇన్ని ఒక చిన్న పెద్ద ట్రక్ ఆగింది బియ్యము, ఎంతమంది వస్తున్నారు పొద్దునే ఈ టైంలో వచ్చి చూసినాం. వీళ్ళందరూ కూడా వస్తారా రారా అన్నారు. వస్తారు, మన మీద నమ్మకం ఉంటే వస్తారు, మన మీద నమ్మకం లేదని రారు. తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం, చేసినాం, నిక్కచ్చిగా చేసినాం. ఇవాళ నమ్మకంతోనే చేసినాం. వస్తే సంతోషం, ముందుకు తీసుకెళ్దాం, లేకపోతే ఉందామన్నాం. చాలామంది వచ్చారు, 15,000 వరకు వచ్చారు. 12,000 భోజనాలు చేసిపోయారు. ఇవాళ చెప్తున్నా, మీ నాయకులు పిలిపించినప్పుడు మీరందరూ ఎక్కడున్నా పిలిచినా పిలవకపోయినా రావాలి. నీకు బిల్లు మొత్తం వచ్చినా కానీ రావాలి. అరే నా జాతి కొట్లాడుతుంది, మా జాతి సర్పంచ్ కొట్లాడుతుంది, మనం పోదాం రానాల. ఏమైనా హైదరాబాద్ పని ఉంటే కూడా, వారం రోజులు పని ఉంటే, ఈ రోజు ధర్నా ఉందంటే భార్య పిల్లలతో వచ్చే పని కూడా ఆగాలి. ఈరోజు రోజు చూసుకున్నట్లు పోదామని ఆగి అందరు రావాలి. అప్పుడు విజయవంతం అవుతుంది. అందరికి చెప్పాలి. ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం చెప్పొద్దు, ఆ సంఘం ఈ సంఘం, ఇటువంటి పనులు చేయొద్దు. ఇటువంటి లేకి పనులు అక్కడ కూడా చేపిస్తూ కొంతమంది నాయకులు చెప్పొద్దని అవన్నీ తప్పదు. సమస్యలు ఎవరికొకరు పరస్పరం చేసుకోవాలి. అది ఎస్సీల సమస్యలు ఉంటే మనం మద్దతు తెలిపాలి, ఎస్టీల సమస్యలు మద్దతు తెలిపాలా, బీసీల సమస్యలు మద్దతు తెలిపాలా, ఓవరాల్గా సర్పంచ్ సమస్య ఉంటే అందరు కలిసి మద్దతు తెలిపాలి. ఈ రకంగా చేయండి. మీరేం భయపడకండి. గ్యారంటీగా మిత్తితో సహా వసూలు చేద్దాం, మిత్తితో సహా ఇలా అనుదాం. ఓకే, జై తెలంగాణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.